మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశ్రుతుల నామమున కుటుంబాలుగా మిమ్మల్ని కలుసుకోవడానికి, కుటుంబాలుగా మీతో ఈరోజు ఇలా వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి, మంచి సమయాన్ని బట్టి ఇది అంతగా దేవుడు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని నేను నమ్ముచూ ఉన్నాను, కుమార్తె. అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మీరు ఏ ప్రదేశంలో ఉన్నారో అక్కడ మోకరించి నా దేవుడు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తారు కాబట్టి మీరే ప్రదేశంలో ఉన్నారు ఆ ప్రదేశంలో మోకరించినందుకు ప్రార్థన చేయండి. పరిశుద్ధ అని భక్తులతో దొరుకుతూ కొనియాడబడుచున్న యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. ముఖ్య ప్రభావ వాక్య విధుతుడుగా ప్రతి హృదయ దుర్మార్గాన్ని పరిశుద్ధపరచండి. వారికి కావాల్సిన ఆత్మజ్ఞానం దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామములో వినయంతో వచ్చినాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్న వాక్యాంశం దేవుని వైపు చేతులు ఎత్తుట, లిఫ్టింగ్ హ్యాండ్స్ టువర్డ్స్ ద గాడ్. పరిశుద్ధ లేఖనము విలాప వాక్యములు 3:41. విలాప వాక్యములు 3:41. ఆకాశమందున దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకుందాము. మనం ఆయన వైపు చేతులు ఎత్తి ఆయన మనం ప్రార్థన చేయాలి. మనం అనేక ప్రార్థన చేస్తుంటాం కదా. కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తారు, కొంతమంది నిలబడి ప్రార్థన చేస్తారు, కొంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు, కొంతమంది దేవుని వైపు చేతులతో ప్రార్థన చేస్తారు. దేవుని వైపు చేతులతో ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. దేవుని వైపు చేతులెత్తి ఆయన వేడుకుంటే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. కుమారుడు సో యూ హ్యావ్ టు లిఫ్ట్ హ్యాండ్స్ టువర్డ్స్ ద గాడ్. దేవుని వైపు చేతులెత్తి దేవుడు ప్రార్థన చేయాలి. మనం అనేక సార్లు మనుషుల ముందు చేతులెత్తుతాం, అనేక సార్లు మనుషుల ముందు చేతులు చాపుతాం, కానీ ఎవరు మనకు సహాయం చేయరు. వాళ్ళు ఎందుకంటే వినేసి వెళ్ళిపోతారు మనుషులు. అంతే, డబ్బు ఉంటే నేను ప్రేమిస్తారు, డబ్బు లేకపోతే నేను ప్రేమించను. కానీ యేసయ్య ఏమంటున్నారు తెలుసా? నువ్వు నా వైపు చేతులెత్తితే చాలు, నీకు సహాయం చేస్తాను. చేతులెత్తి ప్రార్థన చేస్తే చాలు, నీకు అద్భుత కార్యాలు చేస్తాను దేవుడు. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8, కావున ప్రతి స్థలమందును పురుషులను కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒకటి కోరుచున్నాడు. ఏంటంటే పవిత్రమైన చేతులెత్తి దేవుడు ప్రార్థన చేయండి. పవిత్రమైన చేతులు అంటే మంచి ఈ రోజుల్లో చూస్తే చేతులు పవిత్రించడానికి ఏం చేస్తాం? శానిటైజర్ రాసుకుంటున్నాం కదా, చేతులు శుభ్రంగా ఉండడానికి. కానీ యేసయ్య వైపు చేతులు ఎత్తినప్పుడంట పవిత్రంగా ఉండాలి, చేతులు శుద్ధంగా ఉండాలి. దేవుని చేతులు అంటే మన చేతులు శుభ్రంగా ఉండి, అంటే పవిత్రంగా ఉండాలి. అంటే హృదయం కూడా పవిత్రంగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తాం, నామకార్థ ప్రార్థన. ఏదో చేసామలే, ఈరోజు గడిచిపోయిందిలే, 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం, అయిపోయిందని చేస్తున్నాం. వేషధార ప్రార్థన అంటే మన ప్రార్థన యేసయ్యకి ఇష్టం ఉండదు. మనం ప్రార్థన చేసేటప్పుడు పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో దేవుని ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కుమార్తె మనం ప్రార్థన చేస్తామంటే దేవుని శుద్ధి చేరాలి. చేరకపోతే ప్రార్థనలో ఉపయోగం లేదు. సో వెన్ యూ ప్రే టు గాడ్, యూ హ్యావ్ టు ప్రే విత్ ఫుల్ ఆఫ్ యువర్ హార్ట్. మంచి హృదయంతో దేవుని ప్రార్థన చేయండి. అయితే ఎలాగా? దేవుని వైపు చేతులతో ప్రార్థన చేయండి, యేసయ్య వైపు చేతులతో ప్రార్థన చేయండి, దేవునికి వైపు చూస్తూ ప్రార్థన చేయండి, ఆయన వేడుకుంటూ ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయి యేసయ్యకు. అప్పుడు దేవుని ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన జవాబు దయచేస్తాడు. దేవుని వైపు చేతులతో ప్రార్థన చేయాలి. కోపాన్ని విడిచి, సంశయాన్ని విడిచి పవిత్రమైన చేతులు ఎత్తి దేవుని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు. ఆ విధంగా ప్రార్థన చేస్తేనే ప్రార్థన ఆలకిస్తాం, లేకపోతే దేవుని ప్రార్థన ఆలకించడు. కుమారుడు ప్రే టు గాడ్ విత్ ఫుల్ ఆఫ్ యువర్ హార్ట్. మంచి హృదయం, శుద్ధ హృదయంతో దేవుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. పవిత్రమైన మనసు కలిగి దేవుని ప్రార్థించే, మంచి హృదయంతో దేవుని ప్రార్థించే, శుద్ధ హృదయంతో దేవుని ప్రార్థించే. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. మనకు ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించును గాక, నీ ప్రార్థన దేవుని శుద్ధి చేరును గాక, నీ ప్రార్థన దేవుడు స్వీకరించును గాక. నన్ను రామని చెప్తాం. హల్లెలూయా. కుమార్తె అన్నాడు కదా, పవిత్రమైన చేతులు ఎత్తి దేవుడు ప్రార్థన చేయాలి. నువ్వు ఈరోజు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావు?
ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? వారానికి దేవుడు ఇస్తున్నాడు కదా, రోజుకి మనకి 86,400 సెకండ్లు ఇస్తున్నాడు దేవుడు. ఇన్ని సెకండ్లు 2 సెకండ్లు దేవుడికి ఇచ్చాడు ఈరోజు. ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, అడగను కదా, దివారాత్రములు దేవుని ప్రార్థించాడు. దానియేలు 3 మార్లు ప్రార్థన చేశాడు, యేసే వైపు చేతులు ఎత్తి. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు యేసేకి? క్రైస్తవుడువే, నేను ప్రార్థన జీవితం లేకపోతే క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడువే, మోకరించి ప్రార్థన చేయకపోతే క్రైస్తవుడు కాదు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. కుమారుతో మోకరించి ప్రార్థన చేసే, నమ్మకంతో ప్రార్థన చేయి, పవిత్ర ఉదయంతో చేసే ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు ఆలకించును గాక. ఆమేన్. అందుకనే యెజ్రా గ్రంథంలో 9:5-6 చూస్తే, యెజ్రా 9:5-6, సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎదుగునట్టుకు సిగ్గుపడి నిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా ఇచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశం ఎత్తుగా పెరిగి ఉన్నవి. హల్లెలూయా. యెజ్రా ప్రార్థన చేస్తాం, ప్రభా నా శ్రమలో నీ చేతులెత్తుతున్నాను భయపడి, యెహోవా వైపు చేతులెత్తి, దేవుని వైపు చేతులెత్తి, ఆయన వైపు చేతులెత్తి. మనం ఈరోజు ఎవరి వైపు ఎత్తున్న చేతులు? దేవుని వైపు, మనుషుల వైపు. నీకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎవరికి చేతులెత్తాలి? దేవుని వైపు చేతులెత్తాలి, మనుషుల వైపు కాదు. దేవుని వైపు చేతులు ప్రార్థన చేస్తే చూడు అద్భుతాలు చూడగలరు. దేవుని వైపు చేతులు ప్రార్థన చేస్తే కార్యాలు చూడగలరు. దేవుని వైపు చేతులెత్తి, ప్రభా నువ్వు నాకు సహాయము అనే చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు. మనమే చేస్తున్నాం అంటే మనుషుల వైపు ఎత్తుతున్నాం చేతులు, వాళ్ళు మనకు సహాయం చేయరు. ఈరోజు వాక్యమైన ప్రియమైన వాళ్ళరా, యెహోవా వైపు చేతులెత్తి ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వైపు కోణలెత్తి, ఆయన వైపు చేతులెత్తి, ప్రభా ఇదిగో నాకు ఈ సమస్య, ఇదిగో నాకు ఇబ్బంది అని నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించాలనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన వైపు చేతులెత్తి ప్రార్థించు. దేవుని వైపు చేతులెత్తి పవిత్ర హృదయంతో, మంచి హృదయంతో దేవుని వైపు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. అయితే బైబిల్లో జరిగిన సంఘటన నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1-27 చూస్తే, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1-27 వరకు చూస్తే, అక్కడ యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు మోయాబీలు అమోయాలు వచ్చి ఆ దేశంలోకి యుద్ధానికి రాబోతూ ఉన్నారు. ఈ విషయము రాజు దగ్గరకు వచ్చింది. వెంటనే మనకి ఎవరైనా వచ్చి సమస్య మనం ఏం చేస్తాం? మన ఇబ్బందులు కూడా లాయర్ల దగ్గరికి మొదలు పరిగెడతాం కదా. కానీ యెహోషాపాతు చేసిన పని ఏంటంటే సార్, యెహోషాపాతు పరిగెత్తి కూడా దేవుని మందిరానికి వెళ్ళాడండి. ఎంత గొప్ప సంగతి! మనకి సమస్య వచ్చినప్పుడు మనం వెళ్ళవలసింది దేవుని సన్నిధికి. మనకి సమస్య వచ్చిన మనం కూర్చోవలసిన దేవుని సన్నిధిలో. మనకు సమస్య వచ్చినప్పుడు దేవుని మందిరంలో కూర్చొని దేవుని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని మందిరంలో ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలి. అది చాలా చాలా అవసరం. ఇక్కడ యెహోషాపాతు అదే చేస్తున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి, అయితే ఊరందరూ చెప్పాడు, వీరందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి దేవునికి కొనియాడాలి, ఉపవాసం ఉండి మన దేవుని ప్రార్థన చేస్తే ఆయన మనకు సహాయం చేస్తారని చెప్పి యెహోషాపాతు ప్రకటించి, ఈయన కూడా దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. యేసేపు చేతులెత్తి, ప్రభా నీవే మాకు దిక్కు, నీవే మాకు సర్వస్వం, నువ్వు లేకపోతే మేమేమి చేయలేము, నువ్వు కానీ మా పక్షం యుద్ధం చేయకపోతే మేము గెలవలేమని యెహోషాపాతు కన్నీరు విడిస్తూ ఉపవాసం ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గొప్ప సంగతి తెలుసండి. మనం అలాగే చేయాలి. ప్రభా నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం, నీవే మాకు సర్వస్వం, నువ్వు లేకపోతే నేను లేని ప్రభా అనగలుగుతున్నావా? ఈరోజు నువ్వు కుమార్తె దేవుడు నీతో మాట్లాడుతున్నాను. ఈరోజు నీకు సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని వైపు చదువు ప్రార్థన చేస్తున్నావా? ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నావా?
సమస్య చెప్పి ఇంట్లో తప్పుడు కూడా పడుకోవడం వల్ల సబ్బు తగ్గదు. సమస్యలు వచ్చి నువ్వు ఇంట్లో కూర్చొని ప్రభా నాకు సహాయం చేయడానికి సరిపోదు. నువ్వు నీకున్న సమస్యను బట్టి నువ్వు ఎక్కడున్న ప్రదేశంలో మోకరించి ప్రార్థించే. వేషధార వల్ల కాదు, మత్స్యతో ఆరోగ్యం చెప్పిన ప్రకారంగా సమాజ మందిరంలో మనుషులు కనిపించిన ప్రార్థన చేస్తారంట. వాళ్ళకి దానివల్ల ప్రతిఫలాన్ని పొందుకుంటాం. అయితే నీకు రహస్యం తండ్రికి రహస్యం వెళ్ళి దేవుని గదిలో కూర్చొని మోకరించి తలుపులు వేసుకొని ఆయన వైపు నువ్వు ప్రార్థించే. దేవుడు నువ్వు భాషలతో ప్రార్థన చేస్తున్నావా, వాక్యాలతో ప్రార్థన చేస్తాం చూడట్లేదు, మంచి హృదయంతో ప్రార్థన చేస్తాం లేదా చూస్తున్నాడు. అది ఈరోజు వేసే కావాలి నీ దగ్గర నుంచి. నీ ప్రార్థన ఎలాగుంది ఈరోజు? చేతితో ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ మంచి హృదయంతో ప్రార్థన చేస్తున్నావా? పవిత్రమైన చేతితో ప్రార్థన చేస్తున్నావా? కుమారుడు దిగులు పడికి రోజు నీ సమస్య దేవుడు విడుదల చేస్తాడు. నువ్వు చేయవలసింది ఒకటే, పవిత్రంగా ప్రార్థించే దేవుని విషయం. అదే చెప్తున్నాడు యెహోషాపాతు. అప్పుడు ఏసీ యెహోషాపాతు అన్నాడు కదా, భయపడకు, జడియకు, దిగులు పడకు, యుద్ధం నువ్వు చేయవు, నేనే చేస్తాను. హల్లెలూయా. ఐ విల్ డూ యువర్ బ్యాటిల్, ఐ గివ్ యూ విక్టరీ అన్నాడు. అలాగే ప్రార్థన చేస్తే యెహోషాపాతుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చెప్పడం నిర్మయపరచు. యెహోషాపాతు విజయం ఇచ్చే దేవుడు నీకే ఇస్తున్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, చేతులెత్తి ప్రార్థించే దేవుడు. చేతులెత్తి దేవుడు ప్రార్థించే. చేతులెత్తి వేసే కొనియాడు ఈరోజు దేవుడిని ప్రార్థన ఆలకించబోతున్నాడు. నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. కుమార్తె ఈరోజు దేవుడు ప్రార్థించే. ఏసై మొరపేడు. ఈరోజు నువ్వే ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుడిని ప్రార్థించే. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన జవాబు ఇవ్వబోతున్నాడు. అది నువ్వు చేయవలసింది ఒకటే, చేతులెత్తి వేసి ప్రార్థించేది. చేతులెత్తి దేవుడిని కొనియాడటం, చేతులెత్తి వేసే దగ్గర మోకరించి పశ్చాత్తాపం. అది నీ జీవితంలో ఉంటే నువ్వు అద్భుతం చూస్తావు. ఈరోజు ఖచ్చితంగా చూస్తావు. సోదరు సోదరు, డోంట్ ఫియర్, గాడ్ ఈజ్ విత్ యు రైట్ నౌ. హి ఈజ్ టాకింగ్ విత్ యు రైట్ నౌ, బట్ ప్రే బై లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్. దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించే. ఆయన వైపు చేతులెత్తి దేవుని దగ్గర ప్రార్థించే. వెంటనే యెహోషాపాతు విజయం వచ్చిన తర్వాత, వాళ్ళు విజయం పొందిన తర్వాత వాళ్ళు చేసిన ఒక ఆశ్చర్యకార్యం ఏంటి తెలుసండి? మనం చేయమని అది చేశారు. దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం పడి దేవునికి కృతజ్ఞత తెలియజేశారు. ఈ రోజులో మనం ఎలా ఉన్నామంటే అవకాశం చేసుకుంటున్నాం దేవుని దగ్గర. పనికి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తున్నాం, పని నుంచి వచ్చి ప్రార్థన చేయట్లేదు. ఎందుకంటే మనకి అవసరం అయిపోతే చాలు, తర్వాత దేవుడితో పని లేదు. సమస్య ఉన్నప్పుడు దేవస్థానికి వస్తున్నాం, సమస్య పోతే దేవస్థానం మర్చిపోతూ ఉన్నాం. సమస్యలు ఉంటే దేవస్థానం ప్రార్థన చేస్తున్నాం, బాధలు ఉంటే దేవస్థానం ప్రార్థన చేస్తున్నాం, బాధలు పోతే దేవుని పూర్తిగా మర్చిపోతున్నాం. నాకు తెలిసిన మన 4 సహోదరులు ఉన్నారండి. ఈ 4 సహోదరులు దగ్గరకు వచ్చి, అన్న మా గురించి ప్రార్థన చేయండి, మాకు ఉద్యోగం లేదు అన్నాను. సరే తమ్ముడు మీకు ప్రార్థన చేద్దని చెప్పి వాళ్ళ 4గురికి నేను ప్రార్థన చేశానండి. ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగించాడు. ఏంటంటే వారికి మంచి కంపెనీలో జాబ్ ఇచ్చాడు. దేవుడు 4గురికి ఇచ్చాడు. ఎప్పుడే జాబ్ ఇచ్చాడు చర్చ్ మానేశాడు. 2 వారాలు అయితే 3 వారాలు చర్చి రావట్లేదు. ఒక రోజు నాకు అనుకో రోడ్డు మీద కనిపించారు. అడిగాను, తమ్ముళ్ళు ఏంటి మీరు చర్చి రావట్లేదంటే, అన్న వద్దాం అనుకుంటున్నాం కదా, కంపెనీలో సెలవు ఇవ్వట్లేదు అన్న. చూసారా, కంపెనీలు ఇవ్వట్లేదన్నా. మనం అదే సాగు చెప్తున్నాం. ఏమన్నా ఆదివారం రాలేదు అయ్యగారు, సెలవు లేదండి అయ్యగారు. ముందు సెలవు ఉంది, ఇప్పుడు సమస్యలు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆనందం ఉన్నావు కదా, సెలవు ఇవ్వట్లేదు. కుమార్తె దేవుడు అలాగే ఒక నువ్వు ఇచ్చేయాలి. విజయం పొందిన తర్వాత కృతజ్ఞత తెలియచేయి. ఊరు వెళ్తున్నావు, వెళ్ళే ముందు ప్రార్థన చేస్తున్నాం, వచ్చేప్పుడు ప్రార్థించే. ప్రభా ప్రయాణ మంత్రులు నువ్వు కాపుతలు ఇచ్చిన పొందాల రూపం ప్రార్థించేయి. ఇక్కడ వాళ్ళు చేయట్లేదు, ఎందుకు పని అయిపోయింది కదా. తప్పు అదే తప్పు అని చదువు చేస్తున్నాం. కృతజ్ఞత పొందు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారం దేనిని మర్చిపోకూడదంట, కానీ మనం మర్చిపోతున్నాం. దేవుని వైపు చూడట్లేదు, దేవుని చేతులు ప్రార్థన చేయట్లేదు. కుమారుడు ఈరోజు దేవుని చేతులు ప్రార్థన చేస్తే దేవుడికి విజయం ఇస్తాడు. యెహోషాపాతుకి విజయం ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చిన గాక. అయితే రెండోదిగా నిర్గమాకాండం 17:11 చూస్తే, నిర్గమాకాండం 17:11 మోషే తన చేతులు పైకెత్తినప్పుడు
ఇజ్రాయేల్ గెలిచిరి. మోషే తన చేతులు దింపినప్పుడు అమ్మోలీకులు గెలిచిరి. హల్లెలూయా. ఒకసారి అమ్మోలీకులు ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు మోషే అన్నాడు, ఇతను పని చేయండి, కొండ మీద తీసుకెళ్ళి నా చేతులు ఎత్తి పట్టుకోండి అన్నప్పుడు సరే చెప్పి తెల్లవారుజామున మోషేని కొండ మీద తీసుకెళ్లారు. అహరోను వాళ్ళు చేతులు పైకెత్తి పట్టుకుని అలాగే చేతులు పైకెత్తి పట్టుకున్నంతసేపు విజయం సాధించారండి. మోషే చేయి దించితే చాలు అమ్మలకి గెలుచుకోరు. అంటే మనం చేతులు పైకెత్తినంతసేపు మన విజయమే. అంటే మన ప్రార్థన చేతి కలిగినంత వరకు విజయమే. మనం ప్రార్థన చేతి కలిగి దేవుడు ప్రార్థించినంత వరకు మన విజయమే. ఎప్పుడైతే మనం ప్రార్థించడం మానేస్తాం మనకు అప్చేయండి. అక్కడ అర్థమవుతుంది. మనం ప్రార్థన చేసినంత సేపు మనం విజయం సాధిస్తూ ఉంటాం. ప్రార్థన చేసినప్పుడు అంతసేపు మనం విజయాన్ని గెలుస్తూనే ఉంటాం. ఎప్పుడైతే మన చేతులు దించేస్తామో, ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేయడం మానేస్తామో, ఎప్పుడైతే దేవునికి కొనియాడడం మానేస్తామో, ఎప్పుడైతే దేవుడు స్తుతించడం మానేస్తామో వెంటనే మన జీవితం అపజయాలు చూస్తాం. మోషే చేతి పైకి ఉన్నంతసేపు విజయం గెలిచారు. చేయి దించగానే ఎవరు ఓడిపోయారు? ఇజ్రాయేల్ ఓడిపోయారు, అమలేకీయులు గెలుస్తారు. మనం కూడా చేతులు పైకి ఎత్తినంతసేపు విజయం చూడగలం. చేతులు దించితే ఓడిపోతాం. అంటే దేవుని ప్రార్థన చేసినంతసేపు మనం విజయం సాధిస్తాం. ప్రార్థించడం మానేస్తే చాలు మన జీవితంలో మన విజయాన్ని కోల్పోతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు ఇందుకు మాట్లాడుతున్నాడు. ప్రార్థించే యేసయ్యకు చేతులెత్తి ప్రార్థించేయండి. వేషధారలు కాదు, పూర్ణ మనసుతో పూర్ణ బలంతో పూర్ణ యేసయ్య ప్రార్థించేయండి. కృతజ్ఞతకు వదిలివైన దేవునికి అన్ని విషయాలు ప్రార్థించే. నీకు ఈరోజు సమస్య ఉందా? ఇరుకుల ఇబ్బందులతో బాధపడుతున్నావా? వైరస్లతో బాధపడుతున్నావా? అది నువ్వు చేయవలసింది ఒకటే ఈరోజు, దేవునికి ప్రార్థించే. నమ్మకంతో యేసయ్యకు ప్రార్థించే, చేతిలో తీసి ప్రార్థించే. దేవుడు ఈరోజు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. సూర్యుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులే ప్రార్థన జీవితం కలిగలేదు. క్రైస్తవులు మోకరించి ఒక్కరోజు ప్రార్థన చేయట్లేదు. క్రైస్తవులే కానీ ఏ దినాన్ని ప్రార్థన చేయట్లేదు. దావీదు సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. 50 కీర్తన రాసినప్పుడు దావీదు చేయడంతో చేసినప్పుడు తన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశాడు. కుమార్తె ఈరోజు నువ్వు పాపాలు ఒప్పుకొని దేవుడు ప్రార్థన చేస్తే, చేతులెత్తేసి ప్రార్థన చేస్తే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలి ఆశపడుతున్నాడు. కొండలతో నాకు పనులు ఇస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినావు? యెహోవా వల్ల నాకు సహాయం కలుగును. అబ్బా, యెహోవా వల్లనే మాకు సహాయం కలుగును. ఆయనే మనకు సహాయం చేసే దేవుడు, ఆయనే మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు, ఆయనే మన జీవితం గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆయనే మనకు అన్ని విషయాల విజయాన్ని ఇచ్చే దేవుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ పరిశుద్ధ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప దేవుడిని బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఏం చేస్తావంటే నీ చేతులు ఎత్తి ప్రార్థించి, చేతులు ఎత్తి వేసే వైపు చూస్తూ ప్రార్థించి. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు, ఏ ప్రదేశంలో ఉన్నానో తెలియదు, కానీ ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ మీరున్న ప్రదేశంలో మోకలేయండి. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకర జనం కోసం ప్రార్థన చేస్తాను. మీలో ఉన్న వైరస్ దేవుడు తొలగించేలాగా దేవుడు ప్రార్థన చేస్తాను. ఈరోజు దేవుడి నుంచి అద్భుతం చేయాల్సిన నువ్వు కూడా నువ్వున్న ప్రదేశంలో, నువ్వున్న స్థలంలో మోకాలు వేయు. దేవుని వైపు చేతులు ప్రార్థించే, ఆయన వైపు చేతులు ప్రార్థన. ప్రభా నీ సహాయం నాకు కావాలి ప్రభాని ప్రార్థించే. ఆ ఈరోజు నీ జీవితం అద్భుతం చేయబోతున్నాను. ప్రార్థించేదమ్మా, నాతో పాటు ప్రార్థనలు ఎక్కిపిస్తారు. అందరూ కూడా మీరు ఏ ప్రదేశం అక్కడ ఉండి మోకరించండి. మీరు ఎటువంటి వారైనా ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా ఏం పర్లేదు, కుటుంబాలు ఉన్నా అక్కడే మోకలియండి. 2 చేతుల పైకెత్తండి. నాతో పాటు ప్రార్థనలు ఎక్కించి ప్రార్థించేద్దాం. ప్రభా యువతి కలుస్తాను, నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీ పేర్ల కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఈరోజు నువ్వు ప్రతి ఒక్కరితో మాట్లాడవయ్యా. చేతితో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. చేతితో ప్రార్థన చేస్తే విజయం చూడగలం. చేతితో ప్రార్థన చేస్తే ఆశ్చర్యాలు చూడగలం. చేతితో ప్రార్థన చేస్తే అద్భుతాలు చూడగలం. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఈరోజు నువ్వు మాట్లాడడానికి పొందనాలయ్యా. ప్రభా ఎంతమంది అయితే ఈ సమస్యలతో, ఎదుకులతో, వైరస్లతో బాధపడుతున్నారు, వారికి ఈరోజు విడుదల ప్రకటిస్తున్నాం. ప్రభా ఐ డెలివర్ ఫ్రమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ప్రభా వారి సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బంది నుంచి విడుదల దయచేయదు గాక. ప్రార్థించేద్దాం.
పరిశుద్ధులు పరిశుద్ధులని లోతులతో గుర్తులతో కొనియాడబడుచు వేస్తే నీకు కొందనాలు ప్రభా. ప్రభా ఈ రోజు నువ్వు మాట్లాడే విధానం బట్టి నీకు కొందనాలు తండ్రి. చేతులతో ప్రార్థన చేస్తే విజయం తండ్రి, చేతులతో ప్రార్థన చేస్తే ఆశ్చర్యకారం తండ్రి. ప్రభా ఈ రోజు మీ చేతులతో ప్రార్థన చేస్తాం ప్రభు. ప్రతి ఒక్క జీవితంలో అద్భుతాలు చేయదు గాక, ఆశ్చర్యకారం చేయదు గాక, గొప్ప మేలును చేయదు గాక. ప్రభు ఎంత గొప్ప దేవుడు రోజు మాట్లాడుతున్నావు తండ్రి. ప్రతి హృదయాలను కార్యం జరిగించు. ఎంతమంది అయితే నాతో పాటు ప్రార్థనలోకి వేస్తున్నారు, ప్రతి జీవితంలో నువ్వు అద్భుతంగా జరిగించదు గాక. మన సమస్యలు తెచ్చేయండి అన్న, ఇబ్బందులు చూడలు దయచేయండి, పడుకున్న సమస్యలు ఆర్థిక సమస్యలు చూడలు దయచేయండి. గొప్ప కార్యములు ఈరోజు చేయదు గాక. నీకు వదనాలు తండ్రి. ప్రభా ఈ వాక్యము తండ్రి ప్రతి జీవితంలో ఫలవర్తం చేయండి. ఈ వాక్యం ప్రతి జీవితంలో నీరు కట్టండి ఆయన, నమ్మడు సాయం దయచేయండి ప్రభా. ఇది విని విడిచిపెట్టకుండా వాళ్ళ దేవులు బదులుపరచండి ఆయన. ఈ రోజు నుంచి నా బిడ్డల తండ్రి, నా కుమారుల కుమార్తె ప్రార్థించే భాగ్యం దయచేయండి. దివారాత్రులు ప్రార్థించే దయచేయండి ప్రభా. నీ కార్యంలో చేస్తున్నావు కొందనాలు, ప్రతి హృదయాలను అద్భుతం చేస్తున్నావు కొందనాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, నువ్వు ఆశీర్వాదం చేసే దేవుడు అయ్యా ప్రభు. ఈ ప్రార్థన ప్రతి జీవితం ఫలవంతం చేయండి ప్రభు. ఈ వాక్యం ప్రభావ మంచిగా పరిణతం వల్ల చేయనైనా ఫలవంతంగా 30 60 100 ఫలింప చేయండి. వారి జీవితాలు అనేక మేలు జరిగించాను నేను ప్రభా. ఈరోజు కార్యం జరిగించి ఎవరైతే కన్నీరు నుంచి ప్రార్థన చేస్తారో వారి కన్నీరు తొడవండి ఆయన ప్రభా. ఈ వాక్యం ఫలవంతం చేయమని ప్రతి జీవితాల్లో ఫలింప చేయండి. ఈ చిన్న ప్రార్థన ఏసీ అతి పరిశుద్ధ నామములో ఈ చిన్న ప్రార్థన సమర్పించుకున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు సంపూర్ణ కలుగుగాక, అపవాదికి నాశనాంతరం కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమ, ప్రభాని సుశోభ, పరిశుద్ధమనే సర్వస్వం మనకు మన కుటుంబాలకు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వదించి కాపాడు తన శాంతి సమాధానం ఇచ్చి ప్రతి కుటుంబాల మీద ఉదయకాంతిని ప్రకాశింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలవంతం చేయను గాక.